వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? అసలైతే హెల్త్ అస్సలు బాగాలేదండి. హెల్త్ బాగాలేకపోయినా కూడా మళ్ళీ ఈ టైంలో వీడియోస్ ఎందుకు అని మీరు అనుకోవచ్చు. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికి ఇవ్వాలి. ఈ వీడియోలో మాత్రం ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ టైటిల్ చూసే ఉంటారు. ఖచ్చితంగా మీకు ఏదో ఒకటి ఐడియా వచ్చే ఉంటుంది కదా. సో మొత్తానికైతే అదేనండి, మీరు అనుకునేదే వాస్తవం. అయితే నేను యూట్యూబ్ పేమెంట్ శాలరీ వచ్చిందని చెప్పేసి నేను వీడియో చేశాను కదా. సో అప్పటికే చాలా మెయిల్స్ నేను చదవని ఉన్నాయన్నమాట. ఇంకా ఈ 2 డేస్లో చాలా అంటే చాలా మెయిల్స్ వచ్చాయండి. అందరి బాధ ఒకటే, అక్క ఎగ్జామ్ దగ్గర పడుతుంది, గ్రూప్ 1 దగ్గర పడుతుంది, నెక్స్ట్ గ్రూప్ 2 కూడా రాబోతుంది, మాకు అసలు ఎకానమీ మీద ఇంకా పట్టు రావట్లేదు అని చెప్పేసి చాలామంది మెయిల్స్ చేశారు. మీరు ఏం బుక్ చదువుతున్నారు, ఇప్పుడు కొత్త బుక్ తీసుకోవాలా, లేకపోతే స్పెషల్గా మాకు ఎకానమీ మీదనే టెస్ట్ సిరీస్ అయితే కావాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. సో వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. యాక్చువల్గా ఎవరైనా సరే ఇప్పుడు గ్రూప్ 1 అయితే దగ్గరలో ఉంది కదండి. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే మొత్తం అంత టెస్ట్ సిరీస్ తీసుకునే బదులు మనం ఏదైతే సబ్జెక్ట్లో లేకున్నామో ఆ సబ్జెక్ట్ సపరేట్గా దానికి మాత్రం టెస్ట్ సిరీస్ తీసుకుంటే తక్కువ పడతాయి, అండ్ మనకు ఏదైతే అనుకున్నామో ఆ సబ్జెక్ట్ మీద పట్టు కూడా వస్తుందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో అందులో నేను ఒకదాన్ని అనమాట. సో మొత్తానికి అయితే నాకు ఎకానమీలో కొంచెం ప్రాబ్లమే ఉండిందండి. ఇప్పుడు సపోజ్ గ్రూప్ 2 తీసుకున్నారనుకోండి, మిగతా పేపర్లు 1, 2, 4 ఇవి ఎట్లనో అట్లా మేనేజ్ చేయొచ్చు అనిపిస్తుంది, కానీ ఫుల్ లెంత్ ఎకానమీ పేపర్ అనేసరికి ఎవరికైనా భయం వేస్తుంది. అండ్ ఎకానమీయే కీ రోల్ పోషిస్తుంది మనకు గ్రూప్ 2లో వచ్చే స్కోర్లో. సో అందుకని చెప్పేసి నేను ఇంకా ఈ మెయిల్స్ అన్ని చూసాక నాకు ఒకటే అర్థమైంది. సో వీళ్ళందరికీ కావాల్సింది ఎకానమీ టెస్ట్ సిరీస్ అని చెప్పేసి సార్ని అడగడం జరిగింది. మీకు అందరికీ తెలుసు కదండి ఆశావాహి యాప్. సో మొత్తానికి అయితే సార్ని అడగడం జరిగింది. సార్ చెప్పారనమాట ఎగ్జాక్ట్లీ నేను ఎలా అయితే టెస్ట్ సిరీస్ కావాలి అని అనుకున్నానో అలాంటి టెస్ట్ సిరీసే సార్ డిజైన్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు కదండి, ఈ ఆశావాహి యాప్లో ఎకానమీ ఎవరైతే డీల్ చేస్తున్నారో సార్, తను కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ అనమాట ఎకానమీలో. సార్ బోత్ అంటే బైలాంగ్వేజ్గా టీచ్ చేస్తారు, తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ. సో మొత్తానికి అయితే మనకు పేపర్ 3లో మనకంటే గ్రూప్ 2లో పేపర్ 3లో మనకు టోటల్ ఎకానమీ మనకు మొత్తం 3 పార్ట్స్గా ఉంది కదండి. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ 3. సో అందులో పార్ట్ ఏ, పార్ట్ సి మాత్రం సార్ అయితే ఎవ్రీ వీక్ అంటే ఒక చాప్టర్ మీద క్వశ్చన్స్ అయితే చేశారనమాట, ఆల్రెడీ రెడీ చేసి పెట్టారు. ఇప్పుడు సపోజ్ April 1 నుంచి అయితే లాంచ్ అవుతుందండి ఖచ్చితంగా. సో April 1 నుంచి ఎలా అంటే మండే నుంచి ఫ్రైడే వరకు అంటే 5 డేస్ ఉన్నాయి కదా, ఎవ్రీ డేకి మనకు సార్ అయితే సో అంటే ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ మొత్తము 1 వీక్ డీల్ చేస్తారనమాట. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డే మనకు 30 క్వశ్చన్స్ అయితే వస్తాయండి. సో మనకు 5 డేస్ 5 × 30 150 క్వశ్చన్స్ అనమాట. అంటే ఒక చాప్టర్ నుంచి 150 క్వశ్చన్స్ అలా ఈచ్ చాప్టర్ అనమాట. ఇప్పుడు మనకు ప్రతి ఒక్క పార్ట్లో 5 చాప్టర్స్ ఉన్నాయి కదండి. సో అలా ఫస్ట్ అయితే పార్ట్ ఏ, పార్ట్ సి అయితే డీల్ చేస్తారు సార్. అలా ఎవ్రీ వీక్ మనకు టెస్ట్లు ఉంటాయన్నమాట. మనకు ఒక్కొక్క చాప్టర్ నుంచి 30 క్వశ్చన్స్ అంటే మనకి ఇంకా ఆల్మోస్ట్ ప్రతి ఒక్క చాప్టర్ మీద ఇంపార్టెంట్ క్వశ్చన్సే ఉంటాయి అన్నమాట, బిట్స్. సో అలా మొత్తానికి అయితే వీళ్ళు, మీకు డౌట్ రావచ్చు మరి పార్ట్ ఏ, పార్ట్ సి అయినా అక్క మరి పార్ట్ బి ఎట్లా తెలంగాణ ఎకానమీ అని అంటే, యాక్చువల్గా ఏంటంటే తెలంగాణ ఎకానమీ అనేది మనకు బిట్స్ తయారు చేయాలి అంటే సోషల్ అంటే మనకు ఈ ఎకనామిక్ అవుట్లుక్ కానివ్వండి, బడ్జెట్ కానివ్వండి, సర్వే, ఇవన్నీ బుక్స్ అనేది రిలీజ్ అయ్యాకనే మనము తయారు చేయొచ్చు అనమాట ఆ బిట్స్. సో అవన్నీ మనకు జూన్ ఎండింగ్ కల్లా వస్తాయన్నమాట బుక్స్. సో మొత్తానికి అయితే గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏంటంటే మనం ప్రీవియస్గా మనం ఏమైతే చదువుకున్నామో ఓల్డ్వి అవి చదివితే సరిపోతుంది. ఎస్పెషల్గా గ్రూప్ 2 వాళ్ళైతే మాత్రం మనకు పేపర్ అంటే మనకి పేపర్ 3లో పార్ట్ బి మాత్రం సార్ జూలై ఎప్పుడైతే బుక్ రిలీజ్ అవుతుందో ఆ రిలీజ్ అయిన తర్వాత వాటిని బేస్ చేసుకొని అయితే మనకు క్వశ్చన్స్ అయితే తయారు చేస్తారు. సో మీరైతే ఈ ఆఫర్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు అంటే డేస్ పాస్ అవుతున్న కొద్దీ సార్ అయితే 50 రూపీస్ అలా పెంచే ఛాన్సెస్ ఉంటాయి అని అన్నారు. ఇది ఇనాగ్రల్ ఆఫర్ కింద అయితే టోటల్ ఎకానమీ పేపర్ అంతా 600కి అయితే పెట్టారండి. సో మొత్తానికైతే సార్ అంటే ఇప్పుడు April 1 నుంచి స్టార్ట్ అవుతుందని కదండి. సో ఫస్ట్న ఎగ్జామ్ పెడతారనమాట. సో దానికి 30 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేస్తాం కదా, అంటే మనం ఎగ్జామ్ రాసిన వెంటనే మనకు రిజల్ట్స్ వస్తాయి కదా, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందండి. సో దిస్ టైప్ ఆఫ్ టెస్ట్ సిరీస్ అనేది మనకి ఇక్కడ దొరకదు. సో ఈ ఆఫర్ని అవైల్ చేసుకోండి. మనకు క్వశ్చన్కి ఆన్సర్ దానికి ఎక్స్ప్లెనేషన్ ఉండడం కాకుండా వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది కొత్తగా అనమాట. అంటే ఇలాంటి టెస్ట్ సిరీస్ మనకు తెలంగాణలో ఇప్పటివరకు ఎవరైతే డిజైన్ చేయలేదు నాకు తెలిసి. సో సరే అనమాట, ఫస్ట్ తెలుగు ఇంగ్లీష్ మీడియం రెండిట్లలో ఉందండి ఈ టెస్ట్ సిరీస్ అయితే. ఎకానమీ ఎవరైతే భయపడతారో సో వాళ్ళందరికైతే ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. 600 అండి, మనం ఒక డ్రెస్ ఒక టాప్ కూడా ఈ రోజుల్లో 600 అంతకంటే ఎక్కువనే పెడతాము. నాకైతే ఇది మంచిగా అంటే యూజ్ అవుతుందనే అనిపించింది. నేను ఖచ్చితంగా తీసుకుంటానండి, ఖచ్చితంగా తీసుకుంటాను. సార్ లాంచ్ చేస్తానన్నారు April 1కి. సో ఎర్లీ బర్డ్ ఆఫర్ కాబట్టి సాధ్యమైనంత వరకు తీసుకోండి. తర్వాత ఖచ్చితంగా 500 పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో మనకి 600 ఉన్నప్పుడే తీసుకోవడం బెటర్ అని నాకు అనిపించింది.
ఎస్పెషల్లీ ఏపీఎస్సి ప్రిలిమ్స్ మొన్న గ్రూప్ 1 రాసిన ఒక సిస్టర్ ఒక బ్రదర్, కళ్యాణ్ బ్రదర్ మీరు అడిగారు కదా. సో అక్క నాకు మెయిన్గా ఎకానమీకి నాకు పేపర్కి క్వశ్చన్ టు ఆన్సర్ బుక్స్ అలాంటివి ఏమైనా ఉంటాయని అడిగారు కదా. సో అది కూడా ఇక్కడ సార్ ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టారండి. అంటే మనము ఎవరైనా ప్రిలిమ్స్ మెయిన్స్ అనేటువంటి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది కదండి. ప్రిలిమ్స్ అంటే కేవలం ఎంసీక్యూస్, కానీ మెయిన్స్ దగ్గరకు వచ్చేసరికి వీ హ్యావ్ టు రైట్ ఆన్సర్స్ కదా, డిస్క్రిప్టివ్ కాబట్టి. సో ఖచ్చితంగా భయం ఉంటుంది. మనకు తెలిసిన ప్రిలిమ్స్ నాలెడ్జ్ మనం మెయిన్స్లో ఎలా ప్రజెంట్ చేయాలి అని చెప్పేసి సో వాళ్ళ కోసం కూడా సార్ డిజైన్ చేశారనమాట. ఇండియన్ ఎకానమీలో స్పెషల్గా ఏపీఎస్సి వాళ్ళైనా ఇప్పుడు నెక్స్ట్ మనం టీఎస్పీఎస్సి గ్రూప్ 1 మనం కూడా ప్రిలిమ్స్ పాస్ అయ్యామనుకోండి, మెయిన్స్ మన ఎకానమీ మనం కూడా రాయాల్సి వస్తుంది కదండి. సో అందుకోసం అని చెప్పేసి సార్ ఎవరిది వాళ్ళకు సపరేట్గా స్పెషల్గా ఏపీఎస్సి వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి. సార్ ఎవ్రీ చాప్టర్ నుంచి వెళ్ళి కొన్ని క్వశ్చన్స్ అయితే రెడీమేడ్గా అంటే క్వశ్చన్ టు ఆన్సర్ ఫార్మేట్లో చాలా అంటే చాలా బాగుందండి ఎక్స్ప్లెనేషన్. కొన్ని నేను డెమో చూసాను అనమాట. అంటే మనకు ఈ సార్ దగ్గర ఏంటిదంటే మీరు ఏది కోర్స్ తీసుకున్నా కూడా డెమో ఉంటుంది, ఫ్రీ కంటెంట్ ఉంటుంది. ఆ ఫ్రీ కంటెంట్ చూసి మీరు నచ్చితేనే పర్చేస్ చేయండి. సో అది మాత్రం సార్ అష్యూరెన్స్ ఇస్తారనమాట. సో నేను క్వశ్చన్ టు ఆన్సర్ చూసాను అనమాట, ఎలా ఇచ్చారు సార్ అని. ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అంటే మనకు ఒక ఆన్సర్ ఎలా అయితే ఫార్మేట్లో కావాలి అని కోరుకుంటారో అంటే వాల్యుయేట్ చేసేవాళ్ళు, సో అలాగే ఉండిందనమాట. సో కళ్యాణ్ బ్రదర్ మీకు అది చెప్పానండి, ఒకసారి చూడండి. అది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఉందండి, అది కూడా ఆఫర్ ఉంది, చూడండి ఖచ్చితంగా. మనకు క్వశ్చన్ టు ఆన్సర్ ఫార్మేట్లో కేవలం ఇప్పుడు మనం ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్ మనం రాయగలుగుతామండి. కొన్ని స్పెషల్గా ఎకానమీలో ఆన్సర్స్ ఎలా రాయాలి అంటే డేటా ఇంక్లూడ్ చేసి రాయాలి అన్నప్పుడు కొంచెం మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది, మనం రాసేది కరెక్టా కాదా అని. సో అలాంటప్పుడు ఇట్లాంటి క్వశ్చన్ టు ఆన్సర్ ఫార్మేట్ అనేది వెరీ యూస్ఫుల్ అనమాట మనకి. అంటే వీటికి సంబంధించిన ప్రతి ఒక్క లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇన్ కేస్ మీరు చాలామంది ఆశావాహి యాప్ ఇన్స్టాల్ చేసుకునే ఉంటారు. సో ఆశావాహి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అందులో కోర్సులో నేను చెప్పిన ప్రతి కోర్స్ ఉంటుందండి, ఒకసారి చెక్ చేయండి. అలాగే కాకుండా సార్ దగ్గర గ్రూప్ 2 కూడా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండింటికి ఉంది. అలాగే గ్రూప్ 1 కూడా కేవలం 500కే మనకు కోర్స్ అంతా ఇస్తున్నారండి. ఒకసారి చెక్ చేయండి. కేవలం 500, 600 ఈ రేంజ్లో టెస్ట్ సిరీస్ ఇంత మంచి కంటెంట్తో ఇవ్వడం అనేది చాలా రేర్ అనమాట. అలాగే నేను ఇప్పుడు చెప్పిన ఎకానమీ టెస్ట్ సిరీస్ అయితే మీరందరూ అడిగారు కాబట్టి నేనైతే ది బెస్ట్ అని అయితే చెప్తానండి. ఎవరైనా అదే కదండి కావాల్సింది. ఒక చాప్టర్లో మెయిన్ 30 బిట్స్, ఎలా ఒక చాప్టర్ వైజ్ బిట్స్ కావాలి, బిట్ బ్యాంక్ కావాలని అడిగారు కదా. సో మనకి ఇక్కడ బిట్స్, ఆన్సర్స్, వీడియో ఎక్స్ప్లెనేషన్ అదే అనమాట ఇక్కడ వీడియోలో హైలైట్. యాక్చువల్గా హెల్త్ బాగాలేదని చెప్పాను కదండి. సో ఇంకా చాలా టాబ్లెట్స్ తీసుకోవాల్సి వస్తుంది, టానిక్స్ తీసుకోవాలి, సిరప్స్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. మా పాప చెప్తుంది టాబ్లెట్ వేసుకోవాల్సిన టైం అయింది, అన్నం తిని వేసుకోలేదు అని. సో నేను అదే వేసుకుంటున్నానండి. అంటే ఈ టైంలో కూడా చదవడం అవసరమా అంటే కరెంట్ అఫైర్స్ చదవలేదండి ఒక 1 వీక్ నుంచి, ఇంకా హెల్త్ బాగాలేదు కదా. ఇంకా మా అమ్మ అయితే తిడుతుంది, నువ్వు ఒక 1 వీక్ వరకు బుక్ పట్టకు అని చెప్పేసి అన్నది. 1 వీక్ అయిపోయింది కదమ్మా, కరెంట్ అఫైర్స్ పెండింగ్ పడ్డాయి అని చెప్పేసి నేనైతే ఏదైతే పెండింగ్లో ఉందో కరెంట్ అఫైర్స్ అయితే రాస్తున్నానండి. సో అంతేనండి. అంటే మీకు ఏమన్నా స్పెషల్గా డౌట్స్ ఉంటే యూ కెన్ మెయిల్ మీ. అంతేనండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్.